మానవులందరూ, కేవలము పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, సర్వ సృష్టి, సర్వ మానవులందరూ ఆయనను ఆరాధించాలి అనే సత్యము కీర్తనల గ్రంథంలో, బైబుల్ మధ్యలో ఉన్న అతి పెద్ద పుస్తకమైన కీర్తనల గ్రంథంలో స్పష్టంగా చెప్పబడ్డది. మనం పొరపాటున ఏమనుకుంటామంటే పాత నిబంధన అంతా కూడా ఇశ్రాయేలీల చరిత్ర మాత్రమే అనుకుంటాం. తప్పులేదు, పాత నిబంధన అంతా ఇశ్రాయేళ్ల చరిత్రే. కానీ మనం ఇంకొక అడుగు ముందుకేసి ఏమి భ్రమపడతామంటే, యేసయ్య రాకముందు రక్షణ ప్రణాళిక కేవలము యూదులకు, ఇశ్రాయేలీలకు మాత్రమే ఉన్నది. కేవలము యూదులు మాత్రమే రక్షింపబడే వాళ్ళు, ఇశ్రాయేలీలు మాత్రమే రక్షింపబడే వాళ్ళు అని మనం అనుకుంటాం. కాదు, దేవుడు మొట్టమొదటిగా మానవులందరికీ దేవుడు, సర్వ సృష్టికి దేవుడు, విశ్వానికి రాజు ఆయన. కాబట్టి బైబుల్ దేవుడు ఒక దేశానికి, ఒక జనాంగానికి, ఒక భూభోగానికి పరిమితమైన దేవుడు కాదు కదా. ఒక కాలానికి, ఒక జనరేషన్కి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక ఏరియాకి లిమిటెడ్ కాదు ఆయన. ఆయన విశ్వమంతటికి దేవుడు. అందుకే మలాకి 1:11 తూర్పు దిశ మొదలుకొని పడమర దిశ, సమస్త జనులు, అన్ని ప్లేసెస్లో ఉన్న ప్రజలందరూ ఏం చేయాలి? ఆయనను ఆరాధించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన ఒక్క జాతిని కాదు. అందుకే ఈ బాప్తిస్మ యోహాను ఏమంటాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఎట్లొస్తారట మనుషులు? ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు వస్తారట. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా మందిర పర్వతమునకు మనం వెలుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుస్తామంటున్నాం. ఇది దేవుని యొక్క ఆశ. అంత్యకాలములో అన్యజనులందరూ కూడా గుంపులు గుంపులుగా ఆయన మందిరంలోకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. అందును బట్టి ఆయన నిన్ను కోరుకున్నాడు.